ఇండియాలో పొల్యూషన్ ఉంది, నాకు కూడా కూతురు పుట్టిన నా కూతురిని కూడా ఇండియాలో రేప్ చేస్తారేమో అనేటువంటి పదాలు ఉపయోగించి భారతదేశం గురించి, హిందూ దేవీ దేవతల గురించి మాట్లాడే వ్యాఖ్యలు అవన్నీ కూడా. సో ఇదంతా ఏంటి? ఇటువంటి వ్యక్తులు ఇండియాకి రాను, అక్కడే ఉంటా, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతా, సోషల్ మీడియాలో పెట్టేస్తా అంటే ఇటువంటి వాళ్ళకి కట్టడి అనేది ఉండదా? అంటే కొన్నిసార్లు అతని ఆవేదనని కూడా పాపం అతని పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా చూద్దామండి. తనకేదో భయం ఉంది, తనకు ఒకవేళ కూతురు పుడితే తన కూతుర్ని కూడా రేప్ చేస్తారేమో అన్నాడు. అంటే వాళ్ళ అమ్మని కూడా అంతకు ముందు ఎవరన్నా రేప్ చేశారేమో 10 మంది 50 మంది. సారీ ఆబ్జెక్టివ్ ఐ డోంట్ ఎంకరేజ్. పాపం వాడిని కన్నా పాపానికి మన తల్లిని మనం దూషించాలి. 9 నెలలు అని మోసి భూమి ప్రేమకి వచ్చిన తర్వాత నీచుడు అవుతారని చెప్పి అనుకోలేం కదా మనము. తప్పట్లేదండి, ఎందుకంటే ఒక డబ్బులు అవసరం ఉన్న 14 ఏళ్ల ఆడపిల్లని ఆ పసిపిల్లని కూడా చూడకుండా అనుభవించిన నీచుడు నికృష్టుడు వీడు. అలాగే ఆడవాళ్ళని విదేశాలకు వెళ్ళి వాళ్ళ బికినీలో ఉన్న వాళ్ళని అందాలను అంటూ చూపిస్తూ ఇక్కడ భారతీయుల్ని అక్కడ టూరిస్టులుగా పంపించి అమ్మాయిల బ్రోకర్స్ చేస్తున్నాడు వీడు. ఇంకోటి ఏంటంటే వీడు అక్కడికి వెళ్ళి లలిత్ కుమార్ గారు, కెన్ యూ ప్లీజ్ స్టాప్ యువర్ వెహికల్? ఒక నిమిషం మాట్లాడే ముందు వెహికల్ ఆఫ్ చేస్తారా? టెక్నికల్ ఇష్యూ ఉంది. ఆయన ఏమంటున్నాడంటే ఇప్పటికీ అలా మాట్లాడుతూనే ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ఇండియన్ ఉమెన్స్ ఫ్రీడమ్. ఏంటది? ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ఉమెన్ ఫ్రీడమ్ ఇన్ ఇండియా. ఎస్ లలిత్ కుమార్ గారు, ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ఫ్రీడమ్ ఇన్ ఇండియా, ఉమెన్ ఫ్రీడమ్ ఇన్ ఇండియా. మనోజ్ గారు, 1 సెకండ్ అండి. సో ఇక్కడ నేను అనేది ఏంటంటే సార్, మిగతా దేశాలన్నీ ఉన్నారు, ఈ ముండా కొడుకు మీరు టెక్నికల్ ఇష్యూ ఉంది, ప్లీజ్ ఒక్కసారి వెహికల్ హోల్డ్ చేయండి. ఐ గెట్ బ్యాక్ టు అగైన్. మట్టా జయంతి గారు ఉన్నారు. మట్టా జయంతి గారు, సో మహిళల కోసం, భారతదేశంలో మహిళల స్వాతంత్ర్యం కోసం నేను పోరాడుతున్నాను అని చెప్పేటువంటి ఈ వ్యక్తి గతంలో ఆయన చరిత్ర ఎటువంటిదట అంటే 14 సంవత్సరాల అమ్మాయిని సైతం ఎంజాయ్ చేసినటువంటి వీడియో ఆయన పెట్టుకొచ్చాడు. ఆయన చెప్పాడు కూడా. అసలు అన్వేష్ గారి గురించి మాట్లాడాలంటే వాడు ఒక ఎదవని చెప్పాను. మన భారతదేశంలో పుట్టినటువంటి ఒక చీడ పొడుగు అని మనం చూస్తూ ఉంటాం. వాడు యుగాండాలో అక్కడెక్కడ తిరుగుతూ అమ్మాయిల బిక్నీలు వేసుకున్నట్టు వాళ్ళని చూసి వాడు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. వాస్తవానికి వీడికి పెళ్ళయి వీడి భార్య వదిలేసింది వీడి భార్య వీడితో ప్రస్తుతం ఉండట్లేదు. వీడి ఇంత ఎదవని తెలిసిన తర్వాత వీడి భార్య వీడిని వదిలేసింది. 14 ఏళ్ళ అమ్మాయి అండి. నిజంగా వీడు చెప్తున్నాడు చూడు, నాకు పిల్లలు పుట్టుంటే అని. అసలు నిజంగా పిల్లలు పుట్టుంటే వీడి లాంటి తండ్రిని చూస్తే నిజంగా ఆ పిల్లే ఆత్మహత్య చేసుకుని చనిపోయేది. అంత దరిద్రుడు వీడు. అసలు వీడు భారతదేశం గురించి మాట్లాడుతున్నాడు. అసలు వాడికి మాట్లాడే అర్హత లేదు. నిజం చెప్పాలంటే ఇలాంటి దరిద్రుడు మన పుణ్యభూమిలో మన భారతదేశంలో పుట్టడం అనేది నిజంగా మన దౌర్భాగ్యంగా మనం ఫీల్ అవ్వ. వీళ్ళ అమ్మ నాన్న ఉన్నారు. వాస్తవానికి వీడు ఎంత ఎదవో వాళ్ళకి తెలుసు. రీసెంట్ గా వీడు వేరే దేశంలో ఉన్నప్పుడు వీళ్ళ అమ్మ నాన్న కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇతర దేశాలలో ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. కానీ ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ మాతృభూమిని ఎప్పుడు కూడా మర్చిపోలేదు. వాళ్ళు భారతదేశానికి అంత విలువిస్తారు. కానీ ఈ వెద ఉన్నాడు చూడండి, వీడు ఇప్పుడు వీడంత దరిద్రుడు అసలు ఇంకా ప్రపంచంలో లేడని చెప్పుకోవాలి. ఎందుకంటే వాడు పుట్టింది ఒక భారతదేశంలో. అలాంటిది భారతదేశాన్ని వాడు అవమానిస్తున్నాడు అని అంటే నిజంగా వాళ్ళ తల్లి తలదించుకోవాలి. ఆయన ఏమంటాడంటే భారతదేశం గురించి ఎక్కడైనా తక్కువ మాట్లాడలేదు. భారతదేశంలో నేను లేకపోయినా, నేను 6 ఏళ్ల పాటుగా బయట దేశాలు తిరుగుతూ ఉన్నా, నేను భారతదేశానికి ట్యాక్స్ కడుతున్నా, రుణం తీర్చుకుంటున్న భారతదేశం అని మీసాలు మెలేస్తున్నాడు. ఆ తర్వాత భారతీయుల యొక్క మహిళల స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నా నేను అనే మాటలు మాట్లాడుతున్నాడు. ఒక్క నిమిషం అండి, వాడు మహిళల స్వాతంత్ర్యం గురించి పోరాటం చేస్తున్నా అంటే ఈ మధ్యలో వాడు ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి. మన భారతదేశంలో ఎన్నో ఇష్యూస్ జరిగినాయి. దాని గురించి వాడు ఎప్పుడు స్పందించలేదు. ఎందుకంటే వాడు కూడా ఒక ఎదవ. గతంలో 14 సంవత్సరాల అమ్మాయిని వాడు వాడుకున్న తర్వాత వాడు బహిరంగంగా చెప్పడం జరిగింది. అంతకంటే దౌర్భాగ్యం దరిద్రం ఇంకోటి లేదు. ఇంకొకటి వాడు ఏం చెప్తున్నాడు, ఇప్పుడు భారతదేశం గురించి నేను అవమానించనే లేదు, భారత మహిళలు అంటే నాకు రెస్పెక్ట్ ఉంది అని చెప్తున్నాడు. ఎక్కడ ఉందండి రెస్పెక్ట్? ఈ రోజు చాలా మంది మొన్న ఇష్యూ జరిగింది. ఒక వారం రోజుల నుంచి మనం ఇదే ఇష్యూ పైన మాట్లాడుతున్నాం. నేను ఒక భారతదేశంలో ఉంటున్నటువంటి ఒక మహిళని, ప్రపంచ వ్యాప్తంగా ప్రతి దేశం కూడా మన భారతదేశం వైపు తలెత్తి చూస్తున్నాయి, గౌరవిస్తున్నాయి. అంటే మన తెలుగు సాంప్రదాయాలకి, మన వస్త్రధారణ చూసి ముఖ్యంగా మన సాంప్రదాయాలు వాళ్ళకి బాగా నచ్చుతాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళి వాళ్ళ కల్చర్కి అలవాటు అవుతారో లేదో తెలియదు. కల్చర్ కి ఎదుటి దేశాలు ఎక్కడెక్కడ దేశవ్యాప్తంగా వచ్చిన వాళ్ళు మన ఇండియాకి వచ్చినప్పుడు మన భారతదేశంలో అడుగు పెట్టగానే ఈ మట్టి వాసన పీల్చిన తర్వాత వాళ్ళ ఆలోచన వాళ్ళకి చీర కట్టుకోవాలని, మనతో కలిసి వివాహంలో పాల్గొనాలని, మనతో గుళ్ళకి వెళ్ళాలి, గోపురాలకి ఎంత గొప్పగా చూస్తారు వాళ్ళు.
అంటే మన భారతదేశాన్ని ఇంత గౌరవిస్తున్నారు అని అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాల సంస్కృతి ఎలా ఉన్నాయని చెప్పి ఒకసారి చూడాలి. వీళ్ళు మాట్లాడుతుంటే నీకు నిజంగా సిగ్గు అనిపిస్తుంది. ఈ రోజు మన రైట్, ఒక్కసారి అనిత గారు జయంతి గారు ఒక్కసారి దాని కొన్ని గురించి కాలర్స్ కూడా విషయం. ఉన్నారు, కాలర్స్ తీసుకుంటాను. శ్రీనివాస్ గారు ఉన్నారు, శ్రీనివాస్ గారితో మాట్లాడతా. శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి మాట్లాడండి. శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు డైరెక్ట్ గా మీరు వీడియో చూడకండి, డైరెక్ట్ గా కాల్ మాట్లాడండి. హలో శ్రీనివాస్ గారు మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. హలో నమస్తే, మాట్లాడండి శ్రీనివాస్ గారు. సార్ అతను మాట్లాడింది చాలా రాంగ్ అన్వేషణ. అయినా కూడా మన ఇండియాలో పుట్టి మన సబ్స్క్రైబర్ మనకు దుడ్డు మనకాడ సంపాదించుకొని మనకాడ తిని మనకాడ బతికి వేరే దేశాలకు పోయి అక్కడ సెటిల్ అయ్యి మన ఇండియా మన సీతమ్మ గురించి మన ద్రౌపది గురించి మాట్లాడటం చాలా రాంగ్. అయినా అతన్ని గవర్నమెంట్ ఏం చేయలేదా సార్? అంటే గవర్నమెంట్ ఎవరైనా కేసు పెట్టి ఉంటే ఎవరైనా అంటే దేనికైనా మీకు తెలుసు సమాజంలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ అనేటివి తెలుసు. ఐబొమ్మ రవిని ఎంత టార్గెట్ చేసినప్పుడు అవినాశ్ కూడా చేయొచ్చు కదా సార్? అవును అవును, మీ అంటున్న పాయింట్ కరెక్టే. బట్ అంటే ఇలా కిల్ చేయడంతో పాటుగా ఆయన ఏమంటున్నారంటే, ఇందాక ఒక వీడియో చూసాను, బహుశా నిన్న మార్నింగ్ ఒక లైవ్ పెట్టింది సార్ ఆడవాళ్ళతో. ఓకే, సో నేను చూశాను. ఒక అమ్మాయి స్టార్టింగ్ లోనే ఒక అమ్మాయి మంచి క్వశ్చన్స్ వేసింది. సో ఇది దరిద్రపు దాన అనేసి లైవ్ ఆ అమ్మాయి లైవ్ కట్ చేసి లైవ్ లోనే ఈ భాష మాట్లాడుకొచ్చాడా? లైవ్ లోనే దరిద్రపు దాన మాట్లాడినా ఏమన్నాడు మళ్ళీ ప్రతి